వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ హోమ్ గార్డ్స్ గురించి కరెక్ట్. మీరు మీరు తీసుకున్న మిమ్మల్ని శ్రద్ధాశక్తి నమ్మది గానీ, ఆహ్వానించినాం. మీరు మీరు పడ్డ తపన కానీ అంతా ఇంత కాదు. అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందంటే దానికి కూడా నాంది పలికిన వాడు కిషన్ రెడ్డి గారు. 3,000 జీతం ఉండే సార్ వాళ్ళకు కుటుంబము. వాళ్ళు 12 గంటలు 13 గంటలు 14 గంటలు ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా, వాళ్ళు 12 గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఇట్లా ఏలు పెడితే మొత్తం మన చేయి నల్లగవుతుంది. అంత మట్టి కాలుష్యంతో ఉంటారు వాళ్ళు. రోజు వాళ్ళు ఇచ్చే బట్టలు తెల్ల షర్ట్ వేసుకోవాలి, వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకోవాలి. ఉదయం వేసుకునే షర్టు 2 గంటలలో కలర్ మారిపోతుంది. మనం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు అలా డ్రెస్ ఉతకడానికే సరిపోతుండే. అందుకే కిషన్ రెడ్డి గారు మీరంటే ఎంత గౌరవం అంటే, మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు, మీ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు, విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు. కాబట్టి అలాంటి మీకు ఆ బలం, మీ వాయిస్కి ఆ స్ట్రెంగ్త్ అలాగా. ఎందుకంటే మీ ఆశయంలో ప్యూరిటీ ఉంది, మీ ఆశయంలో చిత్తశుద్ధి ఉంది మీ ఆచరణలో. కాబట్టి మీలాంటి నాయకుల వల్లనే అవుతుంది ఏదైనా సరే. జనవరి 22 నాడు నేను టీవీలో చూశాను. నేను మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము, మీరు కామెంట్ చెప్పడము, మిమ్మల్ని పిలవడము, మీరు పోవడము, మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడాయి. మీకు మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది మీకు? అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామమే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు. అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి. అది అక్కడ 500 సంవత్సరాలుగా ఎన్నో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా చేయటం అన్నది అది ఆయన వల్లనే అయ్యింది, నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది. అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చూసుకున్న అదృష్టం, పుణ్యం. చాలామంది అందరము భయపడ్డాం ఏమైపోతుందో, దేశంలో గొడవలు అయితే మత కళాలు జరుగుతుందేమో. కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హైర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ. అది ముస్లిం డ్రైవర్. సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరందరూ ఎక్కడో కొంత అసంతృప్తితో ఉండుంటారు కదంటే. కాదండి, ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది, మేము చాలా రక్షణతో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది. ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి. ఇక్కడ 144 సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి, ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి, స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా. అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లిమ్సా లేకపోతే హిందూస్ అని ఏం చూడరు కదండి, ఎవరు అందరూ సఫరర్సే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎస్, రామ మందిరం కట్టేసారు, అయిపోయింది. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసారు 144 సెక్షన్, ఇంకేం లేదు, అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది, మా బిడ్డలకు రక్షణగా ఉంది, మాకు ఇంకేమీ కాదన్న భరోసా వచ్చింది మాకు. వీఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిం సోదరుడు అన్నారు. ఇప్పుడు అదే మీరు ప్రస్తావిస్తున్నారు. చాలామంది ముస్లిమ్స్ వెళ్తున్నారు చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది, 22nd చేరుకుంది అక్కడ అమ్మాయి. ఓకే, నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మన ప్రధాని గారు, ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి. అందుకని ఆయన ఒక మాట అన్నారు అయోధ్య టైంలో, మొన్నటిదాకా టెంట్లో రాముని చూసాం, ఇంకా రాముడికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా రెస్పాండ్ అయ్యారు. అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది. దానికి నేను ఒక విషయం కూడా చెప్తాను. మీరు చెప్పారు కదా, నేను ఎలక్షన్ ప్రచారానికి 2019లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాడిని. డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని. మేము ఎంత మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది. అది ముస్లింలో ఒక సాంప్రదాయం. అది ఏదైనా భర్త కోపం వచ్చినా 3 సార్లు తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. 3 సార్లు అంటే తలాక్ అంటే వెళ్ళిపోవాలి.
అయితే దాన్ని మోడీ గారు త్రిబుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీలేదు, ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు. అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు, మత కళాలు జరుగుతాయి, అట్లా వేయొద్దు, నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు. రేపు నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిబుల్ తలాక్ రద్దు చేస్తే, నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని, రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే భర్తకు చూడకుండా ఎన్నుకున్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్నచ్చి, ఇది నేనే సాక్ష్యం. అంత మార్పు వచ్చింది. కట్టన్స్ ఓపెన్ చేసి బస్తీలలో ఇండ్ల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి, మాతృమూర్తులు వచ్చి, తల్లులు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం. అంటే ఆడబిడ్డలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఉంటారు ఈ దేశంలో. కానీ అది రావడంతో వాళ్ళకు ధైర్యం వచ్చింది, వ్యతిరేకత లేకుండా ఏ ప్రొటెస్ట్ లేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం. కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి వాతావరణం మార్పు వచ్చింది. ఈరోజు మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే, ఒక్క గొడవ లేదు ఎక్కడ. బాంబేలో, యూపీలో ఎక్కడ చూసినా మత కళాలు ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 98% కమ్యూనల్ క్లాసెస్ అయిపోయినాయి. ఎక్కడ కూడా కర్ఫ్యూ అనే లేదు. దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది, కొన్ని నగరాల్లో మత కళాలు జరుగుతుండేది. ఎక్కడో ఒక దగ్గర యూపీలోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రను, ఇప్పుడు బీహార్లోను ఎక్కడ లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా 144 సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు వేయచ్చా అంటున్నారు, అద్భుతంగా ఉంది మాట. అది నరేంద్ర మోడీ గారు చాలా విజనరీగా ఆ రకంగా చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.